హలో, వెల్కమ్ టు దర్జని జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజని అంటేనండి. సో ఫ్రెండ్స్, మా లగ్డంగ్ పసుపు ఏ విధంగా ఉందండి? జూలైలో పెట్టాము. జూన్ నెలాఖరులో పెట్టాము. జూలై ఆగస్టు ఫస్ట్ వీక్. సో ఎలా ఉందో చూడండి మా లగ్డంగ్ పసుపు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా లగ్డంగ్ పసుపు. ఫ్రెండ్స్ చూడండి, ఈ చివరి నుంచి ఆ జామ చెట్టు వరకు, ఆ ఫినిషింగ్ దగ్గర నుంచి ఆ మల్బరీ, ఆ రాడ్డు, ఆ ఇసుక అక్కడ దాకా వచ్చాయి. ఈ లాస్ట్లోనేమో 1 2 3 4 5 ఏమో శామగడ్డ ఉన్నాయి. లాస్ట్లో 5 ప్లాంట్స్ ఉన్నాయన్నీ లగ్డంగ్ పసుపు అండి. ఉన్నాయన్నీ కూడా లగ్డంగ్ పసుపే. ఇవంతా కూడా లగ్డంగ్ పసుపు చూడండి. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే మేబీ ఎంత ఉన్నాయంటే రోజుకి ఎన్ని పెట్టిందంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 పెట్టిందండి ఒక్క లైన్కి. 10 11 12 13 14 15 ఇంచుమించు 15 ఉన్నాయి ఒక్కొక్క రోలో 15 మొక్కలు ఉన్నాయి లగ్డంగ్. సో చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి అక్కడ. సో ఆ ఇసుక దగ్గర నుంచి ఆ చివరి నుంచి ఇదంతా లగ్డంగ్ పసుపు. సో ఇక్కడ చెట్టు చిక్కుడు. సో ఇక్కడ కూడా చెట్టు చిక్కుడు, ఇక్కడ కూడా చెట్టు చిక్కుడు. ఇదండి లగ్డంగ్ పసుపు యొక్క స్టేటస్ నా గార్డెన్లో దిస్ ఇయర్. ఓకే, ఎట్లా ఉంది నా యొక్క లగ్డంగ్ పసుపు తోట? మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. నేను 3 సంవత్సరాల నుంచి పసుపు పండిస్తున్నాను. నల్ల పసుపు, సౌందర్య పసుపు పండించాను. లాస్ట్ ఇయర్ కూడా లగ్డంగ్ పసుపు పండించాను. ఒక 7-8 మొక్కలు మాత్రమే వచ్చినాయి. అప్పుడు చూసుకోకుండా ఈయన ఎరువేపిచ్చేసారు, దాని మీద అయిపోయినాయి. ఈసారి మాత్రం ఒక కేజీ తీసుకుని ఎక్కడ మన సుమంత్ గారి దగ్గర వేశాను. అందుకు ఫుల్ఫిల్ అయిపోయింది నాకు ఈ సంవత్సరం అండి. ఈ సంవత్సరం ఫుల్గా నాకు లగ్డంగ్ పసుపు వస్తుంది ఫ్రెండ్స్. మరి మీరు కూడా వేసుకోండి, ఆర్గానిక్ కదా. దీంట్లో కుర్కుమిన్ 7 to 12% ఉంటుంది కనుక దీన్ని మనం విడిచిపెట్టొద్దండి. ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి, బాయ్ బాయ్.